హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గాడిద జోస్యం అనే కథ చెప్పుకుందాం. పూర్వం సువర్ణ నదీ తీరాన ఉండే ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన పంచాంగాలను గణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కంటే చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తరువాత జాతకాలు రాయడంలో అంతటి వాడు లేడని అనసాగారు. సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయన్ను రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగుండేది కాదు. క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకొని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారయ్యాడు. పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామానికి వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లలో వేయించి, దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకొని రాజధానికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒక ఏడు ఆయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసి పోశారు. మధ్యాహ్న భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగారికి వసారాలో వచ్చి కూర్చున్నారు. అదే సమయానికి ఆ ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిద మీద వేసుకొని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగాడు. ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టుంది, త్వరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారే అన్నాడు. చేర్పిస్తాను, ఇప్పుడేం తొందర వచ్చింది అన్నాడు సిద్ధాంతి గారు. తొందర కాకేంటండి, ఇంకో గంటలో తుఫాను ముంచుకొస్తుంటేను అన్నాడు ఆయన ఆదుర్దాగా. సిద్ధాంతి గారు నవ్వి, నీ జోస్యం అఘోరించినట్టే ఉంది. ఈ కాడితలో అసలు వానలే ఉండవు కదా, ఇక తుఫాను రావడం ఏమిటి? అదీకాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడ ఒక్క మబ్బు తునక కూడా లేదు. మంద మారుతం వీస్తుంది. తెలిసి తెలియని విషయాలు ఇంకెప్పుడూ చెప్పకు అన్నాడు. అయ్యా, మీ మంచి కోరే చెప్తున్నాను. కార్తెల సంగతి నేను ఎరగను, కానీ ఇంకో 2 గడియల్లో తుఫాను రావడం మట్టుకు నిజం. వెంటనే బళ్లను పొలానికి తోలించి ఒక్క గింజ దిగపడకుండా ధాన్యం అంతా ఇంటికి తెప్పించుకోండి. లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ చాకలి తన గాడిదను అదిలించి ముందుకు సాగిపోయాడు. సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒకసారి ఆకాశాన్ని కలియజూశాడు. పడమటగా చిటికిన వేలంత చిన్న మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. ప్రపంచం చీకటి పడినట్లయిపోయింది. పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెకలించగల హోరుగాలి సాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ప్రారంభమైంది. సిద్ధాంతి గారికి ఏం చేయాలో తోచలేదు. చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుంటే ఏ నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలుండడానికి వీల్లేదు కనుక సిద్ధాంతి గారు చాకలి మాటను లక్ష్యపెట్టలేదు. అన్నట్లు ఈ తుఫాను వస్తుందని చాకలికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంతి ఆశ్చర్యపడ్డాడు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తి వెళ్ళాడు. ఒరేయ్, నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే. నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగాడు. మరెవరోనా బాబు, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది. దాని ముందు పంచాంగాలు పనికిరావు. ఇంకో 3-4 గడియల్లో వాన రాబోతుందనగా దాని వంటి మీద రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి. అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినపడని వాన కోసం ఆలకిస్తుంది. ఆ తర్వాత తోక ముడిచి అటూ ఇటూ చిందులు తొక్కుతుంది. దాని జోస్యానికి తిరుగులేదు బావు అన్నాడు. సిద్ధాంతి వెళ్ళిపోతూ, ఒరే, నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి ఇవాళ జరిగిన సంగతి మాత్రం ఎవరికీ చెప్పకు. నా పరువు కాస్త పోతుంది అని ఆ చాకలిని బతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది. సిద్ధాంతి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమక్రమంగా తగ్గిపోయారు. ఇప్పుడు మనం
భూమి మీద ఉండే పాముల గురించి తెలుసుకుందాం. పాములు కూడా సరీసృపాలే. ప్రపంచంలో 2000కు పైబడిన రకాల పాములున్నాయి. వీటిలో కొన్ని చాలా చిన్నవి, మరికొన్ని 30-40 అడుగులు కూడా ఉంటాయి. కానీ కొన్ని లక్షణాలు అన్నిటికీ సమంగా ఉంటాయి. ఈ లక్షణాల్లో ఒకటేంటంటే అన్ని పాములు తమ పొట్టల మీద పాగుతాయి. ఏ పాముకు కాళ్ళుండవు. వాటి అడుగు భాగాల్లో ఉండే పొలుసులతో అవి నేలను పట్టుకొని కదులుతాయి. నున్నటి నేలపై వాటికి పట్టు చిక్కదు. అందుచేత అవి గరుకు నేల మీద వేగంగా పరిగెత్తగలవు. కొన్ని రకాల పాములు ఈదగలవు. చెట్లు మొదలైనవి ఎక్కగలవు కూడా. పాముల శరీరాలపై కూడా పొలుసులుంటాయి. వాటి శరీరాలపైన రంగురంగుల మచ్చలుండి కొన్ని చూడడానికి చాలా అందంగా, కొన్ని చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. వాటికి దంతాలుంటాయి, కానీ వాటిని పాములు ఆహారం నమలడానికి ఉపయోగించవు. పాములు తమ ఆహారాన్ని ఉన్న పళంగా మింగేస్తాయి. పాముల దంతాలు లోపలి వైపుకు వంగి ఉంటాయి. విషసర్పాల దంతాలు డొల్లగా ఉంటాయి, కానీ ఆ డొల్లలో విషం ఉంటుంది. అవి కాటు వేసిన వారి శరీరాల్లోకి ఈ విషం ఎక్కి నాడీ మండలాన్ని నాశనం చేసి చివరకు చావును కలిగిస్తుంది. అన్ని పాములు విషంతో చంపవు. కొన్ని పాములు, కొండ చిలువలు లాంటివి, తమ శరీరాలను ఇతర మృగాల చుట్టూ పెనవేసి నొక్కి చంపేస్తాయి. పాముల ఆహార అవసరాలు అతి చిత్రంగా ఉంటాయి. వాటి మూతులు చూడడానికి చిన్నవిగా కనిపించినా అవి తమ కంటే చాలా రెట్లు లావు ఉండే జంతువులను కబళించగలవు. ఒక పాము 24 గంటల కాలంలో 4 గొర్రె పిల్లలను మింగింది. ఇంకోటి 93 పౌండ్ల బరువైన మేకను గంటన్నర కాలంలో మింగింది. మరొక పాము ఒక్క పూటలోనే 31 పౌండ్ల మేకను, 43 పౌండ్ల దుప్పిని మింగింది. సాధారణంగా ఇంత మొత్తాల్లో ఆహారాన్ని మింగే పాములు విషసర్పాలు కావు. కొన్ని పాములు ఇతర పాములను మింగుతాయి. ఒక జూలో ఉండే పాము తన కంటే కొద్ది అంగుళాలు మాత్రమే చిన్నదైన పామును మింగిందట. పాములు ఏకంగా 18 నెలల పాటు ఆహారం లేకుండా ఉండగలవు. ఇందువల్లనే కావచ్చు అవి గాలి తింటాయని మన వాళ్ళు చెబుతారు. కానీ పాములు నీళ్లు లేకుండా బతకలేవు. పాములు చాలా కాలం పాటు పెరుగుతూ ఉంటాయి. అందుకుగాను అవి ఏడాదికి 4-5 సార్లు కుబుసాలను విడుస్తాయి. కుబుసం విడవడం అనేది పాముకు అంత సులువైన పని కాదు. ఆఫ్రికాలో ఉండే కొన్ని రకాల తాచుపాములు దూరాన్నించే తమ నోటి నుంచి విషాన్ని ఇతర జంతువుల కళ్ళలోకి గురిగా ఉమ్ముతాయి. ఆ విషం చంపదు, కానీ కళ్ళు పోగొడుతుంది. మనుషులు అనాదిగా పామును శత్రువుగా చూస్తూ వచ్చారు. చాలామంది తమకు కనిపించిన పామునల్లా చంపేస్తారు. కానీ కొన్ని పాములు మనిషికి అపకారం చెయ్యవు. అంతేకాకుండా ఉపకారం కూడా చేస్తాయి. ఇవి పొలాల్లో ఉండే ఎలకలను, ఇతర క్షుద్ర జంతువులను తినేస్తాయి. ముందు చెప్పిన కథ, తర్వాత చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.